Hello students, in previous lecture we discussed about how to solve a linear differential equations in X and a linear differential equation in Y. And now in this lecture we are going to learn about how to solve a Bernoulli's equations and how to solve differential equations by using change of variables. So Bernoulli's equations. An equation of the form dy by dx plus py equal to q into y power n, where p and q are real numbers or functions of x alone, and n is a real number such that n not equal to 0 and n not equal to 1, is called a Bernoulli's differential equation. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ dy by dx plus py equal to q into y power n ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యి ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన p, q అనేవి ఫంక్షన్స్ ఆఫ్ x ఆర్ ఎయిదర్ రియల్ నెంబర్స్ కనుక అయి ఉంటే అండ్ వైకి క్యూ పక్కన ఎగ్జిస్ట్ అయిన వైకి మస్ట్గా పవర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటాము. సో నెక్స్ట్ వీ కెన్ సాల్వ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ బై రెడ్యూసింగ్ ఇట్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై. సో బెర్నౌలీస్ ఈక్వేషన్స్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లా రెడ్యూస్ చేసి సాల్వ్ చేస్తాం. Working rule to solve Bernoulli's equation. So first step, given equation is dy by dx plus py equal to q into y power n. ఇచ్చిన ఈక్వేషన్ ని రాసుకుని దాన్ని ఈక్వేషన్ 1 అంటాం. సో ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాకుండా ఎక్స్ట్రా వై టర్మ్ ఎగ్జిస్ట్ అయిందో దాంతో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయాలి. సో డివైడింగ్ విత్ y పవర్ n అన్న మల్టిప్లయింగ్ విత్ y పవర్ మైనస్ n అన్న సేమ్ అండి. So second step, multiplying equation 1 with y power minus n, we get, so equation 1 changes to y power minus n dy by dx plus p into y power minus n plus 1 equal to q. So దీన్ని equation 2 అన్నాం. సో ఇప్పుడు ఇది LDEలో ఫామ్ చేయాలి అంటే మనకి LDE ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏంటంటే స్టాండర్డ్ ఫామ్ dy by dx plus py equal to q. అంటే సెకండ్ టర్మ్లో p పక్కన సింగిల్ వేరియబుల్ y ఉండాలి with power 1. So here we have y power minus n plus 1. సో ఈ y power minus n plus 1 ని మొత్తాన్ని u అని చెప్పి అస్యూమ్ చేసుకుంటాం. సో థర్డ్ స్టెప్ లెట్ y power minus n plus 1 equal to u అని చెప్పి తీసుకున్నాం. సో దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే 1 minus n into y power minus n dy by dx equal to du by dx అని వచ్చింది. సో ఇక్కడ నుంచి సెకండ్ ఈక్వేషన్లో మనకి ఎగ్జిస్ట్ అయిన ఫస్ట్ టర్మ్ వాల్యూ రాసుకుంటున్నామండి. y పవర్ మైనస్ n dy by dx ఈక్వల్ టు, సో ఈ 1 మైనస్ n అని అటు పంపిస్తాం. సో 1 by 1 మైనస్ n ఇంటూ du by dx అయింది. దాని ఈక్వేషన్ 3 అన్నాం. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3 రెండింటిని మర్జ్ చేస్తే 1 by 1 మైనస్ n ఇంటూ du by dx ప్లస్ pu ఈక్వల్ టు q. సో ఇప్పుడు du by dx ముందు ఎగ్జిస్ట్ అయిన 1 మైనస్ n అని కూడా LCM కట్టేస్తున్నాం. అంటే du by dx ప్లస్ 1 మైనస్ n ఇంటూ pu ఈక్వల్ టు q ఇంటూ 1 మైనస్ n. ఇక్కడ 1 మైనస్ n అనేది రియల్ నెంబర్, p అనేది ఫంక్షన్ ఆఫ్ x, q ఈజ్ ఫంక్షన్ ఆఫ్ x అండ్ 1 మైనస్ n ఈజ్ రియల్ నెంబర్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడడానికి ఎలా ఉందండి, du by dx ప్లస్ ఈ మొత్తం 1 మైనస్ n ఇంటూ pని p1 అనుకుంటే p1u ఈక్వల్ టు q1 లా ఎగ్జిస్ట్ అయింది. సో విచ్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ u అండి ఇది. సో ఎందుకంటే du by dx u వేరియబుల్తో ఉంది కాబట్టి LDE ఇన్ u అంటాం. సో అదే రాసాం ఫిఫ్త్ స్టెప్, ఈక్వేషన్ 4 ఈజ్ ద లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ u అండ్ x. సిక్స్త్ స్టెప్, u అండ్ x లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవగానే p ఎంత q ఎంత నోట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx. ఇక్కడ మనకి p అంటేనే 1 మైనస్ n ఇంటూ p అండి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ 1 మైనస్ n ఇంటూ p dx. హెన్స్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా అప్లై చేస్తాం. సేమ్ LDE ఇన్ u కాబట్టి u ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో దాన్ని సింప్లిఫై చేసి u వాల్యూ రీప్లేస్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇన్ y. సో కింద నోట్లో ఇచ్చింది, నోట్ పాయింట్లో ఇచ్చింది dx by dy plus px equal to qx power n is also a Bernoulli's form where p and q are functions of y only. So Bernoulli's equation in x అంటారు దీన్ని. సో dx by dy plus px equal to q into x power n.
రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా ఎక్స్ వేరియబుల్తో ఎగ్జిస్ట్ అయ్యి కాబట్టి ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన పీ క్యూ అనే ఫంక్షన్స్ మస్ట్గా ఏ ఫంక్షన్స్ అయి ఉండాలండి, వైలో ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్స్ అయి ఉండాలి. సో అదే నోట్ పాయింట్లో చెప్పాం. దీస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఆల్సో సాల్వ్ యాజ్ సిమిలర్ యాజ్ అబవ్ ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ 1, సాల్వ్ dy by dx plus y by x ఈక్వల్ టు y స్క్వేర్ x sin x అని ఇచ్చారు. సో ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాం. dy by dx plus y by x ఈక్వల్ టు y స్క్వేర్ x sin x. సో రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ 1కి x sin xతో పాటు y స్క్వేర్ టర్మ్ కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది బెర్నౌలీస్ ఈక్వేషన్ని డినోట్ చేస్తుంది. సో బెర్నౌలీస్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు y స్క్వేర్తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయాలి. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 విత్ y పవర్ -2, y పవర్ -2తో ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే y పవర్ -2 dy by dx ప్లస్ y పవర్ -1 by x ఈక్వల్ టు x sin x అనే ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 2 అన్నాం. సో ఇక్కడ సెకండ్ టర్మ్లో y పవర్ -1 ఎగ్జిస్ట్ అయిందండి. సో ఆ y పవర్ -1ని u అని చెప్పి అస్యూమ్ చేసుకుంటున్నాం. లెట్ y పవర్ -1 ఈక్వల్ టు u ఇంప్లైస్ y పవర్, దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తే y పవర్ -1కి 1 by y స్క్వేర్ కాబట్టి -1 by y స్క్వేర్ dy by dx ఈక్వల్ టు du by dx అని వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేసి y పవర్ -2 dy by dx ఈక్వల్ టు du by dx అని ఈక్వేషన్ 3 అన్నాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయగానే -du by dx ప్లస్ 1 by x ఇంటూ u ఈక్వల్ టు x sin x అని వచ్చింది. సో మైనస్ వాల్యూ కామన్ తీయండి ఈక్వేషన్లో. du by dx -1 by x u ఈక్వల్ టు -x sin x. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ 4 అనేది చూడడానికి ఎలా ఉందండి, LDE ఇన్ u అండ్ x లా ఉంది. సో ఇక్కడ p వాల్యూ ఎంత, q వాల్యూ ఎంత నోట్ డౌన్ చేసుకున్నాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx. సో e పవర్ ఇంటిగ్రల్ -1 by x dx ఈక్వల్ టు e పవర్ log x. సో దాని వాల్యూ వచ్చి 1 by x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టాము. సో నౌ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 4. సో LDE ఇన్ u కాబట్టి u ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో దీంట్లో u వాల్యూ, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, q వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇదిగో u ఇంటూ 1 by x ఈక్వల్ టు ఇంటిగ్రల్ -x sin x ఇంటూ 1 by x dx ప్లస్ c. సో u by x ఈక్వల్ టు x క్యాన్సిల్ అయిపోతే sin xకి ఇంటిగ్రేషన్ -cos x అండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ cos x ప్లస్ c. సో ఏదైతే మనకి ఇక్కడ u వాల్యూ ఎగ్జిస్ట్ అయిందో ఆ u వాల్యూని ఆల్రెడీ మనం అస్యూమ్ చేసుకున్న వాల్యూతో రీప్లేస్ చేసేస్తున్నాం. సో u వాల్యూ రీప్లేస్ చేసేస్తే we get 1 by y ఈక్వల్ టు x cos x ప్లస్ cx. సో yని కూడా క్రాస్ మల్టిప్లై చేసేయండి. సో xy cos x ప్లస్ cxy ఈక్వల్ టు 1 is the required general solution for given DE. So problem 2. Solve dy by dx into x square y cube plus xy equal to 1. So given DE రాసుకున్నాము. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాము. సో దీన్ని dy by dx ప్లస్ సమ్ ఫంక్షన్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్లో రాసుకోవడానికి వీల్లేదు కాబట్టి సో dy by dxని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తాం. సో dx by dy ఈక్వల్ టు x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ xy. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్లా మాత్రమే సాల్వ్ చేయగలం. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్లా సాల్వ్ చేయాలి అంటే dx by dy పక్కన ఉండాల్సిన టర్మ్ ఏంటండి, సింగిల్ ఎక్స్ టర్మ్ ఉండాలి. సో సింగిల్ ఎక్స్ టర్మ్ ఉన్న టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తున్నాం. సో dx by dy మైనస్ xy ఈక్వల్ టు x స్క్వేర్ y క్యూబ్. ఇప్పుడు ఇది చూడడానికి బెర్నౌలీస్ ఈక్వేషన్లా ఉంది. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. సో ఏదైతే బెర్నౌలీస్ ఈక్వేషన్లో రైట్ సైడ్ y టర్మ్తో పాటు ఎగ్జిస్ట్ అయ్యిందో ఎక్స్ స్క్వేర్, ఆ ఎక్స్ స్క్వేర్తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసిన మల్టిప్లయింగ్ విత్ ఎక్స్ పవర్ -2 అన్న సేమ్ అండి. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 విత్ ఎక్స్ పవర్ -2 we get x power -2 dx by dy minus x inverse y equal to y cube. సో ఇప్పుడు దాని ఈక్వేషన్ 2 అన్నాం. సో ఈక్వేషన్ 2లో సెకండ్ టర్మ్లో x పవర్ -1 ఎగ్జిస్ట్ అయింది. సో ఈ x పవర్ -1ని u కింద అస్యూమ్ చేసుకుంటున్నాం. సో టేక్ x పవర్ -1 ఈక్వల్ టు u ఇంప్లైస్ దీనికి డెరివేషన్ కడితే -1 by x స్క్వేర్ dx by dy ఈక్వల్ టు du by dy. సో దీన్ని సింప్లిఫై చేసి x పవర్ -2 dx by dy ఈక్వల్ టు -du by dy కింద నోట్ చేసుకున్నాం.
సో దీన్ని ఈక్వేషన్ 3 అన్నాం. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3 మైనస్ du బై dy మైనస్yu ఈక్వల్ టు y క్యూబ్. మైనస్ కామన్ తీయండి. du బై dy ప్లస్ yu ఈక్వల్ టు మైనస్ y క్యూబ్. దీని ఈక్వేషన్ 4 అన్నాం. సో ఈక్వేషన్ 4 ఈజ్ నౌ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ u అండ్ y. సో హియర్ p వాల్యూ ఎంత, q వాల్యూ ఎంత రాసుకున్నాము. సో నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ y dy అంటే e పవర్ y స్క్వేర్ బై 2. సో నౌ జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసుకున్నాము. LDE ఇన్ u కాబట్టి u ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy ప్లస్ c. సో ఈ ఫార్ములాలో u ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ రైట్ సైడ్ ఇంటిగ్రల్ మైనస్ y క్యూబ్ ఈ పవర్ y స్క్వేర్ బై 2 dy ఉందండి. సో y క్యూబ్ని y ఇంటూ y స్క్వేర్ కింద రాసుకుంటాము. సో ఏదైతే ఈకి పవర్లో ఎగ్జిస్ట్ అయిందో ఆ y స్క్వేర్ బై 2ని t అని అస్యూమ్ చేసుకుంటున్నాం. సో y స్క్వేర్ బై 2 అనేది t అయితే 2y dy బై 2 ఈక్వల్ టు dt అవుతుంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోగానే y dy ఈక్వల్ టు dt అయింది. సో ఇప్పుడు ఈ రీప్లేస్మెంట్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో u ఇంటూ ఈ పవర్ y స్క్వేర్ బై 2 ఈక్వల్ టు మైనస్ ఆల్రెడీ y స్క్వేర్ y క్యూబ్ని y స్క్వేర్ ఇంటూ y కింద రాసాం కదండి. సో y స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది 2t అవుతుంది. సో 2 బయటికి తీసుకొచ్చాం. 2 ఇంటిగ్రల్ t ఈ పవర్ dt y dy అంటే dt ప్లస్ c. సో ఇప్పుడు t ఈ పవర్ tకి uv ఫార్ములాలో ఇంటిగ్రేషన్ చేస్తే దాని వాల్యూ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ t ఇంటూ t మైనస్ 1 ప్లస్ c. సో ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మళ్ళీ t వాల్యూ రీప్లేస్ చేస్తామండి. y స్క్వేర్ బై 2 ఇంటూ y స్క్వేర్ బై 2 మైనస్ 1 ప్లస్ c. సో ఇప్పుడు నౌ రీప్లేస్ ద వాల్యూస్ ఆఫ్ u ఆల్సో. నౌ u వాల్యూ మనం ఏమని అస్యూమ్ చేసుకున్నాం, x ఇన్వర్స్ అని. సో 1/x రీప్లేస్ చేసేసాం ఇక్కడ. సో 1/x ఇంటూ ఈ పవర్ y స్క్వేర్ బై 2 ఈక్వల్ టు టోటల్ ఈక్వేషన్ వచ్చింది. ఈ టోటల్ ఈక్వేషన్లో రైట్ సైడ్ ఈ పవర్ y స్క్వేర్ బై 2 ఉంది. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్లో ఈ పవర్ y స్క్వేర్ బై 2 ఎగ్జిస్ట్ అయింది. ఈ రెండింటిని కామన్ తీసి సాల్వ్ చేస్తున్నాం. సో ఈ పక్కన x కూడా క్రాస్ మల్టిప్లై చేస్తామండి. సో ఈ పక్కన ఇంకేది మిగలదు. 1 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ x క్రాస్ మల్టిప్లై వచ్చింది కాబట్టి x ఇంటూ బ్రాకెట్లో y స్క్వేర్ బై 2 మైనస్ 1కి LCM కడితే y స్క్వేర్ మైనస్ 2 హోల్ బై 2 ఇంటూ 2 రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఈ పవర్ y స్క్వేర్ బై 2 కూడా కామన్ తీసాం కాబట్టి ప్లస్ cx LCM కట్టాం కాబట్టి cx ఇంటూ ఈ పవర్ y స్క్వేర్ బై 2 కామన్ తీసినప్పుడు c టర్మ్లో లేదు కాబట్టి అక్కడ ఈ పవర్ మైనస్ y స్క్వేర్ బై 2 యాడ్ అయింది. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.